ప్రవస్తి దా ప్రవస్తి ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ గారు, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ, జానకి కలిసి పాడినాయి. ఈ ఎలాంటి పాటలు, కష్టమైన పాటలు ఎంపిక చేసుకుని ఎలా పాడతారో మీరు, నాకు భయంగా ఉంది. నువ్వు పాడడానికి ముందరే సంగీత లక్ష్మి సినిమా నుంచి రాసక్రీడ ఇక చాలు అని. Gari samari pamani pamagari sari ma pani ni sa sani sagari sani da pama pani sagari sani da pama pani sari magari sani ni sa ni da pamagari sari ma pani ni sa dani da sa ni sagari sani ni sa magari gari sani da pagari sagari sa ma pasani sani ma pasani da gari sa pasani pani da mada paga pamagari sa ga gari maga da da pani da maga pamani pasani pamagari sani sa pamani pasani gari sani pamagari ga ma pani ni sa ni sari ma pani sa gari sani ma pani ni sa gari sani ma pani ni sa gari sani ma pani sa ga ga na ni rupe
చాలా అద్భుతం అమ్మా. అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారంటే అంతకన్నా మాటల్లో చెప్పలేము. ఇక ఇద్దరు పాడింది నువ్వు ఒక్కదాన్ని పాడావు. బాలు, ప్రేక్షకులకు కూడా చెప్తున్నాను, అల్టిమేట్గా రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా ప్రొఫెసర్స్ కానీ ఎవరైనా ఏ స్పీచ్లు ఇచ్చినా సమాజం బాగుపడాలి, అందరూ మంచివాళ్ళుగా మారిపోవాలి, ద్వేషాలు ఉండకూడదు, ఎన్ని చెప్తారు. కానీ ఈ స్టేజ్ మీద ఒక చిన్న దృశ్యం చూసిన తర్వాత అందరూ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. దాని నుంచి ఇక్కడి నుంచి ఒక్కొక్కళ్ళు వెళుతున్నారు, ఒక్కొక్క పిల్లలు వెళ్తూ ఉంటే ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటా ఉంటే ఎవరిని ఎక్కుతారు ఏమిటనకుండా ఈ పిల్లల్లాగా అందరూ ఉంటే గంటలు గంటలు స్పీచ్లు అవసరం లేదు. తల్లిదండ్రులందరికీ చెప్తున్నాను, పిల్లల్ని ఇలా పెంచండి, పోటీ తత్వంతో ఆల్ ది బెస్ట్ అని చెప్తా ఉంటే నాకు యాక్చువల్గా కళ్ళం నీళ్ళు వచ్చినాయి. అందరూ సమాజంలో అందరూ కనుక మీలాగా ఉంటే దేశం అంతా బాగుపడుతుందమ్మా. బాగా పిల్లలు అందుకనే ఎదగకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. వాళ్ళకి అసలు ఏమీ మచ్చ అంటనటువంటి మణిమందిరాలు వాళ్ళ మనసులన్నీ కూడా ఏమాత్రం మచ్చలేనటువంటివి అవన్నీ కూడా. మీ ద్వారా నన్న ఈ సందేశం పెద్ద ఆయన వచ్చి వాళ్ళు చెప్పినందువల్ల కనీసం 10 మందిలో ఒక్కరన్నా ఆచరిస్తే చాలా బాగుంటుంది. నీకు నేనేం సలహా చెప్పనమ్మా, చెప్పేంత అర్హత ఈ పాటకు సంబంధించి నాకు లేదు. ఆ ఇద్దరు సరస్వతులు జానకి గారు, సుశీల గారు ఎన్నాళ్ళు రిహార్సల్స్ చేసుంటారు, దీనికి ఎన్ని టేకులు పాడుంటారు, ఎన్ని టేకులు పట్టుంటాయి, ఎన్ని బిట్లుగా తీసుంటారో నేను ఊహించుకోగలను. నేను ఆయన మహాస్రష్ట రాజేశ్వరరావు గారు. అంత కష్టమైనది స్వర ప్రస్తారం కానివ్వండి, ఆలాపనలు కానివ్వండి, చివరికి వచ్చేసరికి ఆ దాటు ఇవన్నీ కూడాను చాలా కష్టమైంది. ఇద్దరూ పాడేది ఊపిరి తీసుకోవడానికి కూడా సందు లేకుండా నువ్వు పాడడమే గొప్ప విశేషం, పాడడమే ఈ సభకు అలంకారం, పాడడమే కార్యక్రమానికి ఒక తోరణం. ఇంతకంటే ఏం కావాలి? మీరందరూ ఒక అద్భుతమైనటువంటి ఒక సరస్వతీదేవి మూర్తి అక్కడ ఉంటే దానికి మీరందరూ నలుగురు కలిసి ఒక అద్భుతమైన పందిరి వేశారమ్మా. మీరే ఆ స్తంభాలు, పందిరి స్తంభాలు, మీరే ఆ తోరణాలు, మీరే ప్రోక్షణ చేసేటటువంటి స్వచ్ఛమైన జలం. మీ పాటే అమ్మవారికి పూజా కుసుమాలు, మీ పాటే, మీ గళమే అమ్మవారికి ఘంటానాదం, మీ ప్రవర్తనే అమ్మవారికి కర్పూర హారతి. ఇంతకంటే ఏం కావాలి తల్లి?